సమ్మక్క సారలమ్మ మహాజాతరకు ముందే భక్తులు మేడారానికి భారీగా తరలి వెళ్తున్నారు. సంక్రాంతి సెలవులు కావడంతో అమ్మవారిని దర్శించుకునేందుకు క్యూ కడుతున్నారు. సుమారుగా 3 లక్షలకు పైచిలకు భక్తులు ఇప్పటికే వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. సమ్మక్క సారలమ్మ దీవెనలు దొరకడం చాలా సంతోషంగా ఉందంటోన్న భక్తులతో మా ప్రతినిధి నరేందర్ ఫేస్ టు ఫేస్. మేడారం సమ్మక్క జాతర నేడేనా అన్న చందంగా ఈ ఆదివారం నాడు చూస్తే ఇక్కడ జనాలు కిక్కిరిసిపోయిన పరిస్థితి ఉంది. భారీగా తరలి వచ్చి అమ్మవార్లను దర్శనం చేసుకుంటున్న పరిస్థితి. సంక్రాంతి హాలిడేస్ ఒకవైపు అయితే ఆదివారం రావడంతో పిల్లలు పెద్దలు అందరూ కలిసి ఇవాళ భారీగా అమ్మవార్ల దర్శనానికి వచ్చారు. సుమారుగా 3 లక్షలకు పైచిలుకుగా ఇవాళ ఉదయం నుండి కూడా ఇక్కడ దర్శనాలు చేసుకుంటున్న పరిస్థితి ఉంది. ఉదయం 4 గంటల నుండే తాకడి ఉందని చెప్పేసి అని ఇక్కడ పూజారులు చెప్తున్నారు. ఎలా అనిపిస్తుందమ్మా? బాగుందండి, బాగుంది. ఇవాళ వచ్చారు సండే కదా, ముందు పబ్లిక్ ఎక్కువ ఉంటారు కదా, అట్లా అని చూస్తున్నాం. సండే కదా అని చెప్పేసి ఎక్కువగా ఉంటారని చెప్పేసి వచ్చామని చెప్తున్నారు. ఎలా అనిపించింది దర్శనం? మరి ముందుగా ఎందుకు వచ్చారు? చాలా బాగా అనిపించింది సార్. మాకు లాస్ట్ టైం కూడా వచ్చినాము, ఈసారి ఇంకా చాలా బాగా అనిపించింది. మేము అనుకున్న కోరికలు కూడా నెరవేరినాయి సార్. అనుకున్న కోరికలు నెరవేర్చే తల్లి కొంగు బంగారంగా ఆమెను పూజిస్తున్నట్లే ఆమె మనకు దీవెనలు కలిగిస్తుందని చెప్తా ఉన్నారు. చెప్పండి, ఎలా దర్శనం జరిగింది? మంచి జరిగింది. చాలా బాగుంది, డైరెక్ట్ జరిగింది. అరేంజ్మెంట్స్ బాగున్నాయి. నమ్మకం ఏంటి? మేము ఫస్ట్ టైం వచ్చాం. ఎలా అనిపించింది? చాలా మంచిగా అనిపించింది. ఓకే, చూస్తున్నాం ఇప్పటికే పిల్లల్ని ఆ తోపులాట్లు ఎలా ఎత్తుకోవాలో అర్థం కాక తన భుజాల మీద ఎత్తుకొని మరి తీసుకెళ్తున్న పరిస్థితి ఉంది. ఏంటి, ఎలా ఉంది రష్ పోయినసారి కంటే చాలా బాగుంది. ఇంకా ఇంత రోజులు ముందుగానే ఇంత రష్ అసలు మేము ఊహించలేకపోతున్నాము. ఇంకా రేపటి రోజులలో జాతర దగ్గర రాగానే ఇంత చాలా ఇంకా జనాలు ఉండొచ్చు. ఈసారి చూస్తున్నాము, పోయినసారి కంటే ఈసారి ప్రజలు చాలామంది భక్తులు వస్తున్నారు కాబట్టి దానికోసం పోలీసు వాళ్ళు కానీ ఇంకా రావడం రోడ్లు కానీ చాలా బాగా డెవలప్మెంట్ అయితే కనబడుతుంది. రానున్న రోజుల్లో కూడా ఇంకా మంచిగా డెవలప్మెంట్ జరుగుతుందని చెప్పేసి ఆశిస్తున్నాను. మళ్ళీ ఈ గిరిజనుల పెద్ద జాతర కావడంతో చాలామంది ప్రజలు జనాలు భక్తులు చాలామంది తరలిస్తున్నారు. మేము ప్రతిసారి మా ఫ్యామిలీతో ఖచ్చితంగా వస్తాం దర్శించుకోవడానికి. ఎంత జనాలు ఉన్నా కానీ ఎంత భక్తులు ఉన్నా కానీ ఖచ్చితంగా దర్శించుకుంటాము. చెప్పండి, ఏంటి అమ్మవారు అంటే నమ్మకం ఏంటి? పవర్ఫుల్ గాడ్, పవర్ఫుల్, చాలా పవర్ఫుల్ సమ్మక్క సారక్క. ఎప్పుడంటే నమ్ముకుంటే మాకు తెలుసు అన్నమాట, అందుకే ప్రతి ఇయర్. జాతర చాలా రోజులు ఉంది, ముందు ఎందుకు వచ్చారు? చాలా రష్ ఉంటుంది, చిన్నపిల్లలు ముందు వస్తే కొంచెం దర్శనం తేలిగ్గా జరిగిపోద్ది అన్న ఉద్దేశంతో ముందుగానే వచ్చినాం. అందరం ముందే వచ్చాం, ఎందుకంటే తర్వాత మళ్ళీ ఇబ్బంది జనాలు ఎక్కువైతే కాబట్టి ఇబ్బంది అవుతుందని ముందుగా వచ్చాం. మరి ఎలా జరిగింది దర్శనం? బ్రహ్మాండంగా జరిగింది. ఇప్పటికే ఎలా ఉన్నారు క్రౌడ్? చాలా బాగున్నది, బాగా దర్శనం అయింది. కానీ పనులు పూర్తి కావాలి. 1 వేలు బాగా పెడతా ఉన్నారు, ఇబ్బంది అవుతుంది ప్రజలకు. చిన్న పిల్లలు వేసుకొని వచ్చుడు ఇబ్బంది అవుతుంది, ఒత్తుడు బాగా అవుతుంది. వాళ్ళ పట్ల నమ్మకం ఏంటి? ఏమని మొక్కుకున్నారు? ఎన్ని కోరికలు తీరుతున్నాయి? ఇంతకుముందు కూడా మొక్కుకున్నాం, మంచిగా జరిగింది. ఫస్ట్ టైం వస్తున్నాం, మంచిగా జరుగుతుందని నమ్మకంతో వస్తున్నాం. ప్రతి 2 ఏళ్ళకి ఒకసారి వస్తాం, కానీ ఈసారి బాగా క్రౌడ్ ఎక్కువ ఉంది. అంటే ముందే జాతర స్టార్ట్ అయింది, ఒక 20 డేస్ బ్యాకే జాతర స్టార్ట్ అయింది. ఎప్పుడూ ఒక 1 వీక్ 10 డేస్ ఉండేది. ఈసారి ఎక్కువగా జాతర 20 డేస్ ముందే జాతర స్టార్ట్ అయింది. కాకపోతే ఇబ్బందికరంగా అనిపిస్తుంది. ఇక్కడికి రావాలి జనాలు ఎక్కువ చూస్తే రష్ ఎక్కువగా అనిపిస్తుంది. ఇప్పటికే సండే కావడం వల్ల ఎక్కువ వచ్చారు జనాలు. ఏర్పాట్లు మంచిగానే ఉన్నాయి. ఓకే, ఏంటి చెప్పండి, అమ్మవారి నమ్మకం ఏంటి? అమ్మవారిని మీరు ఏ విధంగా కొలుస్తారు? తెలంగాణ యావత్ ప్రజలందరికీ శనార్థులు. ఈరోజు ఇంత వైభవంగా అమ్మవారి చరిత్ర కట్టడాలు చూస్తుంటే అసలు ఇది 8 శతాబ్దాల కింది సమ్మక్క సారలమ్మ టెంపులేనా అన్న ఆశ్చర్యం కలిగిస్తుంది. నిజంగా నేను కాక కిరణ్ కుమార్ వాళ్ళ తమ్ముడిని, నేను హుజరాబాద్ సమ్మక్క పూజారిని మాట్లాడుతున్నా. నా పేరు బొరగాల అజయ్ కుమారు. ఇంత వైభవంగా అమ్మవారి జాతర జరిపించుకుంటుందని మేము కళలో కూడా ఊహించుకోలేదు. నిజంగా ఇంత డెవలపింగ్ చేసిన ఈ కాంగ్రెస్ పాలనలో ఈ మంత్రి, మేడారం మంత్రి, కోయ వంశంలో పుట్టిన ఆ ఎమ్మెల్యే సీతక్క గారికి నిజంగా పదే పాదాభివందనాలు చేస్తున్నా. నేను పూజారినై ఉండి కూడా నిజంగా ఇది ఒక ఘన చరిత్రగా నేను భావిస్తున్నా. నా అమ్మవారు, నా సమ్మక్క సారక్క ఇంత వైభవంగా జాతర చేసుకుంటుందని నేను ఆనంద బాష్పాలతో మొక్కుతాను. నిజంగా సీతక్క గారికి నిజంగా మరీ నమస్కరిస్తున్నాను. అందరికీ, నా యావత్ తెలంగాణ ప్రజలందరికీ
సమ్మక్క సారక్క ఆశీస్సులు అందాలని జరగబోయే ఈ 28, 29, 30, 31 జాతర ఇంకా వైభవంగా జరగాలనేసి నేను సమ్మక్కను కోరుకుంటున్నాను. ఈ ప్రజలందరినీ వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ కోరికలు, వాళ్ళ పెళ్ళిళ్ళు అయిన తర్వాత వాళ్ళకు కాన్పగాని వాళ్ళందరికీ ఆ తల్లి సమ్మక్క అందరికీ ప్రతి ఒక్కరికి ఆశీర్వచనం ఇచ్చి అమ్మవారి గద్దెకు వస్తుందంటే ఒక శక్తి. అమ్మవారి గద్దెకు వచ్చిన తర్వాత భక్తుల కన్నీటి ఆనంద బాష్పాలతోనే అమ్మవారు వాళ్ళ మొక్కులు స్వీకరించి ఆశీర్వదించి మళ్ళీ అమ్మవారు 31వ తారీఖు నాడు అమ్మవారు వనప్రవేశం అవుతుంది. అందరికీ ఆశీర్వచనం అమ్మవారిది కలగాలని నేను కోరుకుంటూ, మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మంత్రి సీతక్కకి జై. చూసిన మొత్తానికి అయితే మంత్రి సీతక్కకి జై కొట్టుకుంటూ వెళ్తున్న భక్తులు ఇక్కడ అంతటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ సమ్మక్క సారలమ్మ గద్దెలను, ఈ ప్రాంగణాన్ని, ఈ ఇతరత్ర అన్నీ కూడా రోడ్లు కానీ అన్నింటినీ కూడా అంత అభివృద్ధి చేస్తున్నారు. ఈ జాతర మొత్తం కూడా వచ్చే జాతర చాలా గ్రాండ్గా జరగబోతుంది. ముందస్తుగానే ఈ మొక్కులు చెల్లించుకుంటూ భారీ సంఖ్యలో ఇవాళ భక్తజనం అయితే ఇక్కడ కిక్కిరిసిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. కెమెరామ్యాన్ సంపత్, నరేందర్, HM TV, మేడారం.